అస్మద్గురుభ్యో నమః. ఆళ్వార్ల శ్రీ సూక్తి మాధుర్యాన్ని అనుభవించే అద్భుతమైనటువంటి సమయానికి మనం చేరుకున్నాం. భగవంతుని యొక్క అనుభవంలో మునిగి తేలినటువంటి మహనీయులు లోపల తమ ఆనందాన్ని ఆపుకోలేక పైకి పంపితే అవే పాటలుగా మనకి అందేయి అని ఆళ్వార్లని తలచినప్పుడల్లా ఆ పాటలలో కనిపించినటువంటి ఆళ్వార్ల అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా అలా అనుభవించేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి అని అనుకుంటూ ఉన్నాం. అలాంటి ఆళ్వార్ల యొక్క క్రమంలో చివరి వారుగా అంటే కాలాన్ని అనుసరించి ఆఖరి ఆళ్వార్లుగా 10 మంది ఆళ్వార్లలోనూ ఆఖరి వారుగా చెప్పబడేటటువంటి ఆళ్వార్లు తిరుమంగై ఆళ్వార్, పరకాలన్ అని అంటారు వారిని. తిరుమంగై మన్నన్ అంటారు సంప్రదాయంలో. మన్నన్ అంటే రాజు. మరొక విశేషం ఏమంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి ఆయనని తన దరికి చేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమకి పాత్రులైనటువంటి వారు తిరుమంగై మన్నన్, తిరుమంగై ఆళ్వార్లు, పరకాలన్ అనేటటువంటి ఈ మహనీయులు. వీరు మనకి పెరియ తిరుమొഴി అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని అందించారు. నిజానికి 4000 దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి ప్రబంధాలన్నింటిలోనూ పాసుర సంఖ్యలో ఈ దివ్య ప్రబంధము చాలా పెద్దదిగా కనిపిస్తుంది. 1084 పాసురాలతో కూడినటువంటి ఈ దివ్య ప్రబంధంలో 10వ శతకంలో 10 అంటారు, అంటే అది 10వ శతకం అన్నమాట. ఆ 10వ శతకంలో 2వ దశకంలో 3వ పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకోబోతున్నాం. ఈ పాసుర అనుసంధానానికి కారణం రామ అవతార వైభవ అనుభవం అనుకుంటున్నాం. ముందుగా మనం పాసురాన్ని ఒక్కసారి చదువుకుందాం. తిరుమంగై ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధం ఎలా పెద్దది అని అనుకుంటున్నామో అలాగే ఈ దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి పాసురాలు కూడా కొంచెం పెద్ద పాసురాలుగా కనిపిస్తాయి. మొదలాళ్వార్లు ముగ్గురు అందించినటువంటి ఆ తిరువందాదులలో ఉండే పాసురాలు సులభంగా చిన్న చిన్న వృత్తాలలో చిన్న పాసురాలుగా మనకు అందుతాయి. కానీ అద్భుతమైనటువంటి విశేషాలన్నింటినీ తమలో పొదుగుకొని ఉండేటటువంటి ఈ పాసురాలు పెరియ తిరుమొഴి దివ్య ప్రబంధంలాగే కొంచెం పెద్దవిగానే ఉంటాయి. కానీ మనం వాటిలో ఉండేటటువంటి అందాన్ని తెలుసుకునేటటువంటి ఆసక్తితో వీటిని అనుసంధానం చేస్తున్నాం కనుక ఇది పెద్దదిగా అనిపించదు. ఇంకా దీన్ని చదువుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక ఇష్టాన్ని మనకి కలిగించేదిగా అవుతుంది. సీతా వియోగం రామచంద్ర స్వామికి ఎలా కలిగింది, ఎవరు ఆ జంటని విడదీసినటువంటి పాపానికి పూనుకున్నారు అంటే దానిని ఇక్కడ అనుసంధానం చేస్తున్నారు. ఇక ఈ దశకంలో ఉండేటటువంటి మరొక విశేషం ఏమి అంటే ఆళ్వార్లు అనేకమైనటువంటి భావనలని పొందుతారు, అనేకమైనటువంటి అవస్థలని పొందుతారు అని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ ఇందులో తిరుమంగై ఆళ్వార్లు ఏ అవస్థని పొందేరు అంటే రావణుడి పరిపాలనలో ఉండేటటువంటి రాక్షసులు రామ విజయాన్ని తెలుసుకొని భయపడుతూ అంటూ ఉండేటటువంటి మాటలని తమ మాటలుగా అంటున్నారు. అంటే ఆ రాక్షస భావనని పొందారు. రావణ్ణి రామచంద్రుడు వధిస్తాడు, విజయాన్ని సాధిస్తాడు. ఆ రామ విజయాన్ని తలుచుకుంటూ రామ విజయాన్ని చెప్తున్నారు ఎవరు? ప్రతిపక్షంలో ఉండేటటువంటి రాక్షసులు. దేంతో చెప్తున్నారు? భయంతో చెప్తున్నారు. చాలా అందమైనటువంటి భావన ఇది. ఎక్కడ మనకి ఇటువంటి భావన కనిపించదు. రావణుడు అంటే రాజు కింద అనుచరులై పనిచేస్తూ ఉండేటటువంటి రాక్షసులు రామ విజయాన్ని చెప్తూ భయపడుతున్నాం, మా గతి ఏమవుతుందో అని మేము బెంగపడుతున్నాం అంటూ ఉండేటటువంటి ఈ భావన చాలా అందంగా అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రామ విజయం కలిగింది అంటే రాక్షసులకి అపజయం కలిగింది. విజయం కలిగినప్పుడుట విజయ భేరిని మోగిస్తాం. అలాగే అపజయం కలిగినప్పుడు కూడా ఆ అపజయాన్ని అంగీకరిస్తూ వాయిద్య విశేషాన్ని ఒకదాన్ని ప్రయోగిస్తారట, వాయిస్తారట, ఒక ధ్వని చేస్తారట, ఒక రకమైనటువంటి నృత్యం చేస్తారట. విజయ నృత్యం ఎలాంటిదో, విజయ భేరి ఎలాంటిదో ఈ అపజయ భేరి కూడా అలాగే ఉంటుందిట. ఆ అపజయ భేరిని ఎవరైతే ధ్వనింప చేస్తాడో వాడు తన ఆసక్తిని అంగీకరించిన వాడు అవుతాడు. అందుకే ఆ వాయిద్య విశేషం తాలూకు అనుకార రూపమైనటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తూ ఈ దశకాన్ని మనకి అందిస్తున్నారు తిరుమంగై ఆళ్వార్లు. పాసురాన్ని మనం చదువుకుందాం. దండకారణియం పుగుందు అన్ను తయ్యలై తగవిలియం కోమాన్ கொண்டு போந்து கெட்டான் எமக்கு இங்கோர் குத்தமில்லை கொல்லேல் குலவேந்தே பெண்ணிரால் கெடுமிக் குடி தன்னை பேசுகின்னது என்னு
దాశరథి ఉన్ అన్నవానరుగప్పదే సైదాయ్ అంజినోం తడం పొంగొత్తం పొంగో పొంగొత్తం పొంగో తడం పొంగొత్తం పొంగో. ఈ మాట, ఈ చివరిలో ఉండేటటువంటి ఈ మాట ఆ వాయిద్యం యొక్క ధ్వనిని అనుకరించేటట్లుగా ఆళ్వార్లు ప్రయోగిస్తున్నారు. మేము మా అపజయాన్ని ఒప్పుకుంటున్నాం, మేము చాలా భయపడుతున్నాం. అంజినోం అంజినో రాక్షసరాజుకి ఆశ్రితులైన వారికి ఎక్కడ భయం లేకుండా ఎలా ఉంటుంది? రామ విజయం కలిగిన తర్వాత మా రాజుగారు ఉన్నారే, మా రావణాసురుడు చాలా తప్పు చేశాడు, మేము ఒప్పుకుంటున్నాం కదా అంటున్నారు. ఆయన చేసిన తప్పుకి మమ్మల్ని శిక్షించకయ్యా స్వామి అంటున్నారు. దండకారణ్యం పుగుందో. ఏమిటి ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు చేసినటువంటి తప్పు మీ రాజు అలా చెయ్యొచ్చా అని నువ్వు అడగక్కర్లేదు, మాకు తెలుసు. ఆయన ఉన్న చోటికి మీరు వచ్చి ఆయనకి ఆకర్షకంగా నిలిచి ఆయనకి ఏదైనా హాని చేస్తే మీ విషయంలో ఆయన క్రూరంగా ప్రవర్తించటంలో అర్థం ఉంది. కానీ మీరు ఉన్న చోటికి, అది కూడా తాపస వేషంలో వనవాసం చేయటం కోసం వచ్చి మీ మానాన మీరు హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉండేటటువంటి స్థలానికి తాను కోరి వచ్చాడు ఆయన. దండకారణ్యం పుగుందు. మీరు నివాసం చేస్తూ ఉండేటటువంటి దండకారణ్యంలోకి కోరి తాను ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన వాడు కూడా తన వేషంలో ప్రవేశించలేదు, తాపస వేషంలో ప్రవేశించాడు. ఒక కొత్త కపట వేషాన్ని ధరించి ఆ దండకారణ్యంలో ప్రవేశించి తెయ్యలై తగవిలి ఎన్కోమాన్, తగవిలి ఎన్కోమాన్. ఏ రకమైనటువంటి న్యాయాన్ని పాటించకుండా మా స్వామి అయినటువంటి, మాకు పరిపాలకుడైనటువంటి ఆ రావణాసురుడు కొండుపోందు కెట్టాన్ ఎమక్కు ఇంగోర్ కుత్తమిల్లై. కొండుపోందు, మీ ఆవిడని సీతమ్మని తీసుకొని పోవటం వల్లే కెట్టాన్, నశించిపోయినాడు, సమూలంగా నశించిపోయినాడు, సవంశంగా నశించిపోయినాడు, ఏదీ మిగలకుండా అయిపోయినాడే. ఆయన చేసిన పాపానికి ఆయనే పోయినాడు అంటున్నారు. కానీ మేమేం తప్పు చేశామయ్యా స్వామి? ఎమక్కు ఇంగు ఓర్ కుత్తం ఇల్లే. మా రాజు చేసినటువంటి తప్పులో మాకు భాగం లేదు సుమా, కనుక ఆయన చేసిన తప్పుకి మమ్మల్ని శిక్షించటం న్యాయం కాదు. కొల్లేల్ కులవేందే. ఆ కోపం పెట్టుకుని ఆయన చేసిన తప్పుకి మమ్మల్ని శిక్షించకయ్యా స్వామి అంటున్నారు. అవునా, మళ్ళీ మీరు తప్పు చేయడానికి నాకేమిటి నిశ్చయం అంటావా? మా జాతి లక్షణమే అంతయ్యా అంటారు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తే చివరిదాకా పోవు అని అంటారు. మేమేమైనా గొప్పవారం అనుకుంటున్నావా? మేమేమైనా తప్పు చెయ్యనిటువంటి జాతికి చెందిన వారము అని అనుకుంటున్నావా? పెళ్ళిరాల్ కెడుం ఈ కుడి తన్నే, ఈ కుడి తన్నే. మేము పుట్టినటువంటి రాక్షస జాతి ఏదైతే ఉందో ఇది పెళ్ళిరాల్ కెడం, అనేకమైనటువంటి విషయాల ఆకర్షకమవుతుంది. విషయ వ్యామోహంతో తనని తాను నశింప చేసుకునేటటువంటి జాతిలో పుట్టిన వాళ్ళం. మేమేం గొప్పవాళ్ళం కాదు, మేము శిక్షకి అర్హులమైనటువంటి వాళ్ళమే. కానీ తప్పు చేయని వారిని శిక్షించకుండా విడిచిపెట్టేటటువంటి ఒక సల్లక్షణం కలిగినటువంటి వంశం కదయ్యా స్వామి. పేసుగిన్నదు ఎన్ దాశరథి. దశరథుని కుమారుడవైనటువంటి ఓ స్వామి, పేసుగిన్నదు ఎన్. చెప్పవలసిందేముందయ్యా నీకు? నిరపరాధులని శిక్షించేటటువంటి స్వభావం కలిగిన వాడవు కావు కదా నువ్వు. ఒకరు చేసిన తప్పుకి ఒకరి మీద దోషాన్ని ఆరోపించి వారిని కూడా కష్టపెట్టి బాధపెట్టి హింసించేటటువంటి స్వభావం కలిగిన వాడవు కాదయ్యా స్వామి నువ్వు, అది మాకు తెలుసు. పేసుగిన్నదు ఎన్ దాశరథి. కానీ నీ మీద కూడా మేము నిందని మోపటం లేదయ్యా. నువ్వు చేసింది అన్ని విధాలా సమంజసంగా ఉంది, నువ్వు చాలా మంచిగా ప్రవర్తించావు. ఉన్ అండవాణరుగందదే సైదాయ్, ఉన్ అండవాణరుగప్పదే సైదాయ్. ఎందుకోసం రావణ వధ చేశాడు, ఎందుకోసం రామమూర్తిగా ఈ లోకంలో అవతరించాడు, ఎందుకు దశరథ కుమారుడిగా ఈ లోకంలోకి ఆయన అంది వచ్చాడు అంటే దేవతలందరూ మొరపెట్టుకున్నారు. లోకకంటకుడైనటువంటి రావణాసురుడి యొక్క బాధని తట్టుకోలేక, ఆయన యొక్క అహంకారానికి తట్టుకోలేక, ఆయనకి దాస్యం చెయ్యలేక, ఆయన మాటకి కట్టుబడి ఉండలేక, ఆయన పెడుతూ ఉండేటటువంటి హింసని భరించలేక
కనుక స్వామి నువ్వు తప్ప మాకు మరొక దిక్కు లేదు అని వాళ్ళు ఆ దేవతలందరూ కూడా బ్రహ్మని ముందు పెట్టుకుని వచ్చి స్వామిని ఎలాగైనా లోకకంటకుడైనటువంటి రావణ సంహారం చేయవలసినదిగా ప్రార్థన చేస్తే వారికి మాట ఇచ్చాడు కదా. అలా మాట ఇచ్చిన వాడు రామమూర్తిగా ఈ లోకంలోకి అవతరించాడు. అవతరించిన వాడు అన్న మాటని మరిచిపోయి ఆ అవతారంలో ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవించటం కాకుండా ఏ ప్రయోజనం కోసం, ఏ లక్ష్యం కోసం ఈ అవతారాన్ని ధరించి తాను ఈ లోకంలోకి దిగి వచ్చాడో ఆ లక్ష్య సాధనలో తాను సాఫల్యాన్ని పొందాడు. కనుకే రావణ వధ చెయ్యటాన్ని మేము అన్ని విధాలా సమర్థిస్తున్నాం. మీ వాళ్ళకి ఆనందాన్ని కలిగించే పని కదయ్యా నువ్వు చేస్తావు. అండవాణ రుగప్పదే సైదాయే, దేవతలందరూ నిన్ను ఆనందించే నీ చేష్టని చూసి ఆనందించేటట్లుగా, ఎవరి చేత వధ అనేటటువంటి మాటకి అవకాశం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని పొందినటువంటి ఆ రావణాసురుణ్ణి అత్యంత పరాక్రమంతో సంహరించినటువంటి నీ గొప్ప పరాక్రమాన్ని, నీ వీర్యాన్ని చూసి వారందరూ చాలా ఆనందిస్తున్నారయ్యా. స్వర్గలోకంలో నీ యొక్క ఈ విజయాన్ని విని సంతోషించి దేవతాగణంతో నిన్ను సేవించటం కోసం వచ్చి నిలిచి ఉన్నాడు మీ తండ్రి అని ఆనాడు వాల్మీకి రామాయణంలో మనకి వివరిస్తాడే. అలాగా అండవాణ రుగప్పదే సైదాయ్, ఆశ్రితులకి ఆనందాన్ని కలిగించేటటువంటి పనిని చెయ్యటమే కదా నీ అభిమతం. అలా నువ్వు చేసావు కనుక నువ్వు చేసింది తప్పు అని మేము అనటం లేదు. మా రాజు అయినటువంటి రావణాసురుడు చేసింది ఒప్పు అని మేము అనటం లేదు. రావణాసురుడు చేసిన తప్పుకి నువ్వు విధించినటువంటి శిక్ష అన్ని విధాలా అర్హమైనదే అని మేము ఒప్పుకుంటున్నాం. నీ విజయాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ నీ విజయాన్ని చూసి మేము భయపడుతున్నామయ్యా స్వామి. ఏమా భయం అంటే, మేము అనర్హుడైనటువంటి చెడ్డ లక్షణాలు కలిగినటువంటి రాజుని ఆశ్రయించుకొని ఉన్నందుచేత ఆ కోపం మా మీద కూడా నువ్వు చూపిస్తావేమో అని భయపడుతున్నాం. అంజినోం తడం పొంగత్తం పొంగో, మేము ఈ వాయిద్యాన్ని వాయిస్తూ మా యొక్క ఓటమిని ఒప్పుకుంటున్నామయ్యా స్వామి అంటున్నారు. చాలా అందమైనటువంటి భావన. ఇటువంటి భావనతో రామావతారాన్ని అనుభవించినటువంటి ఒక గొప్ప సంస్కారం మనకి తిరుమంగై ఆళ్వార్లలోనే కనిపిస్తుంది అని అనిపిస్తోంది. రావణాసురుడు చేసినటువంటి పాపానికి ఎక్కడ క్షమించడానికి తగినటువంటి అవకాశం కూడా లేదు అని అంటారు. దాన్ని తలుచుకున్నప్పుడల్లా రామచంద్రస్వామి చేసినటువంటి రావణ వధ సమర్థనీయము అని అనిపిస్తుంది. ప్రతిపక్షానికి చెందిన వారు కూడా మెచ్చుకునేటట్లుగా తన పరాక్రమాన్ని ప్రకటింపజేయగలిగినటువంటి రామావతార వైశిష్ట్యాన్ని ఒక అద్భుతమైనటువంటి భావనతో ఇందులో అందించినటువంటి ఆ తిరుమంగై ఆళ్వార్లకి మనం దాసోహాన్ని సమర్పిద్దాం. తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం.